వైసీపీ అవినీతి అక్రమాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇసుక గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. సర్వేపల్లిలో డైరెక్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అందరూ కలిసి చేసిన దోపిడీ క్వాడ్జ్ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా. ప్రతి నెల సిలికాలో 12 కోట్లు లోటస్ పాండ్కు పోయింది, 2 కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది. ఇక్కడ క్వాడ్జ్లో కాకాని గోవర్ధన్ రెడ్డి టన్నుకి ఇంత అని చెప్పి తీసుకున్నాడు, లోటస్ పాండ్కి టన్నుకి 7,000 పోయింది. భారీ దోపిడీ చేసిన ముఠాని ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఈరోజు ఎవరికి మీరు 100,000 కోట్లు మీరు దోచుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలో 10 పైసలు 90 పైసలు బయట రావాలా. నీ పేరు రాదు, నీ మండలంలో నీ పేరు రాదు, క్వాడ్జ్లో నీ పేరు రాదు. మా గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయింది, అయినా నీ పేరు రావడంలా. ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు? ఏం చేస్తున్నారు? డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమీక్షలు చేయరా? కాకాని గోవర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు? మైనింగ్ 5 సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల. కాకాని కటకటాలు లెక్క పెట్టాలా.